ప్రైజ్ లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట మార్కు సువార్త 4వ అధ్యాయం 20 మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను ఫలించు వారని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం విని మంచి నేలను విత్తనములను కూర్చి దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ మంచి నేలను ఎత్తబడిన వారు ఎవరనగా అంటే వాక్యం విని వాక్యానుసారముగా నడుచువారు మంచి నేలను విత్తిన విత్తనము వలె ఉందురని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడండి. మంచి నేలను మంచి నేల అంటే ఏమిటి అంటే వాక్యము, ఫలింపు. వాక్యం అనగా ఫలింపని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఇక్కడ అంటున్నారు, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను. చాలామంది అంటారు, ఏంటి నేను ఇంత కష్టపడుతున్నాను, నేను అంత కష్టపడుతున్నాను, ఎంత కష్టపడినా కానీ నాకు ఎందుకు ప్రతిఫలము ఉండట్లేదు, ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం అనేది ఉండట్లేదు, ఎంత కష్టపడినా ఆ యొక్క ధననిధి ఏమైపోతుందో తెలియదు. జబ్బులకి, అనారోగ్యాలకి, బలహీనతలకి, అనేకమైన వాటికి నేను ఆ డబ్బంతా పోతుంది, సిల్లి సంచిలో వేసినట్టుగా అయిపోతుందని చాలామంది బాధపడతారు. కొంతమంది అయితే గమనించుకోరు. కష్టపడిన కష్టార్జితం అంతా పోతున్నప్పుడు కొంతమంది అది ఎందుకు అలా జరుగుతుంది అని ఆలోచన చేయరు. దీనికి అన్నిటికీ కారణం ఏమిటి అంటే మొట్టమొదటిగా మనము ఆయన వాక్యానుసారంగా పాటించకపోవడం, వాక్యానుసారంగా జీవించకపోవడం, వాక్యానుసారంగా బ్రతకకపోవడం. ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే వాక్యాన్ని విని వాక్యానుసారంగా బ్రతుకుతారో వారు ఆశీర్వదించబడతారు అనేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఈ లోకంలో చాలామంది నేను కష్టపడుతున్నాను, నాకున్న బలమును బట్టి నేను ఇంత ప్రయోజకురాలను అయ్యాను, నాకున్న జ్ఞానమును బట్టి ఇంత ప్రయోజకురాలను అయ్యాను అని గర్వంతో రేగుతూ ఒకనొక దినాన్న వారి పరిస్థితి బాగోక మరలా సాక్ష్యం చెప్పువారు అనేకులు ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే మొదటిగా నీవు దేవునికి లోబడాలి. దేవునికి లోబడినప్పుడు కూడా అనేకమైన కష్టాలు వస్తాయి, అనేకమైన బాధలు వస్తాయి, అనేకమైన నిందలు వస్తాయి. అలాంటప్పుడు నువ్వు లోబడలేదని నీవు అనుకొనవద్దు, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆ సమయంలో మన విశ్వాసం ఏమైపోతుందంటే, ఎందుకు నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, దేవుని సన్నిధిలో ఇంతగా నేను పరుగులు తీస్తున్నప్పటికీ నాకెందుకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ బాధ అని కృంగిపోయే దినాలు కూడా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడి దినము మనతో మాట్లాడిన విషయం ఏంటంటే వాక్యానుసారంగా జీవించు. శ్రమపడిన అనేకమైన నిందలు అనుభవించిన, బాధలు అనుభవించిన విజయాన్ని మాత్రం నువ్వు పొందుకుంటావు, ఆశీర్వాదం వస్తుంది. కొన్నిసార్లు చూడండి, మన చేతిలో 1 రూపాయి కూడా ఉండదు, అనేకమైన ఇబ్బందులు, కష్టాలు అయినా కానీ దేవుడు ఆ సమయానికి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఏదైనా 1 రూపాయి లేదని మన మనసులో అనుకుంటాము, ప్రార్థించక ముందే
దేవుడు మనకు మన అవసరతను ఎరిగి మరి ఆశీర్వదించువాడే విన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటంటే, నీవు వాక్యానుసారంగా జీవించినట్లయితే, వాక్యానుసారంగా బ్రతికినట్లయితే నువ్వు 30 దంతులుగాను 60 దంతులుగాను మరి 100 దంతులుగాను దీవించబడునని బైబిల్ యొక్క మరి వాక్యం ఉంది. మనం ఆశీర్వదించబడాలి అంటే మొదటి మట్టు దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా మనము వాక్యాన్ని బట్టి పాటించువారుగా ఉంటాం. వాక్యానుసారాన్ని బట్టి పాటించువారుగా మనం ఉండాలి. అనేక మార్లు మనం అనుకుంటాం, దేవుని సన్నిధిలో నేను నమ్మకంగా జీవించాలి అనుకుంటాం. మనం సంపాదించిన సంపాదనలో మరి 7,000 రూపాయలు కష్టార్జితం మన జీతం పడ్డదనుకో, అప్పుడు అన్నీ కూడా చుట్టుముట్టుకుంటాయి. అనేకమైన మరి అప్పులు ఉన్న సమయంలో మనకు ఆ జీతం పడినప్పుడు మనం ఏం చేస్తామంటే, మొదట దేవుడు మనల్ని అడగడు కదా, మన పరిస్థితి తెలుసు కదా, మనం ఇవ్వకపోయినా పర్లేదు అనేసి దశంభాగాన్ని కూడా దొంగలించి అప్పులు తీర్చుకుంటాం. అది ఆశీర్వాదం కాదు. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మరి నమ్మకంగా ఉండాలి. మరి మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఎందుకు దేవుడు మాట్లాడి ఉన్నాడు అంటే, మన ప్రవర్తన విషయంలో, మన ఇచ్చుటలో, మరి మనం ఆశీర్వదించబడుటలో అన్నిట్లో కూడా నమ్మకత్వం మన జీవితంలో ఉండాలి. ఇది ఏదో దేవుడు కానుక వేయకపోతే ఆశీర్వదించరా అంటే నేనేమీ చెప్పలేను. దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ వాక్యాన్ని మనం పాటించలేని వారిగా అయిపోతాం. వాక్యాన్ని పాటించేవారిగా మనం ఎలాగుంటాం? నీకు పని చేయడానికి దేవుడు శక్తినిచ్చినప్పుడు, నీకు బలహీనతలో ఆ బలహీనత నుండి విడిపించేటప్పుడు కృతజ్ఞత మనం లేకపోతే మనం దేవునికి లోబడిన వారమని ఎలా అనుకుంటాం? మనం చిన్న బలహీనత వచ్చినప్పుడు మరి హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు. మరి ఆ డబ్బులు మనం వచ్చేస్తూ ఉంటాం. అది దేవుని సన్నిధికి మనం ఇవ్వడానికి మరి ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో, నేను ఈ 10,000 రూపాయలు నేను ఇవ్వాలా దేవుని మందిరంకి, ఈ 10,000 ఉంటే నాకు ఒక అప్పు ఇది కదని ఆలోచన చేస్తూ ఉంటాం. దుష్టుడు మనలో ఆ విధంగా మరి పెట్టేస్తూ ఉంటాడు. అననీయ సప్ఫీరాలో వాళ్ళిద్దరూ మరి సప్ఫీరా తను భూమి అమ్మినప్పుడు దేవునికి కానుక ఇచ్చుకుంటానని సమర్పణ కలిగి మరి సమర్పణ చేసుకుంది. తరువాత మరి వారు తను ఆ యొక్క డబ్బు ఆశను బట్టి తను ఇవ్వలేకపోయినప్పుడు దానికి ప్రతిఫలం. అలాగా మన ఈ లోకంలో దేనిని బట్టి ఆశీర్వదించబడాలన్నా, మరి మనం దీవించబడాలన్నా, మన దరిద్రతలో ఉండాలన్నా అదంతా మన చేతిలో ఉంది. జీవ మరణములు కూడా మన చేతిలో ఉన్నాయి. మన క్రియలను బట్టి మనము ప్రతిఫలము పొందుకుని వారిగా ఉంటాము. రే సహోదరి సహోదరుగా, మరి దినాన్న దేవుడు మనతో ఏమని మాట్లాడుచున్నాడంటే, వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా బ్రతుకు. వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానని అనుకుంటాను. వాక్యానుసారంగా జీవించడం అంటే నీతిగా అబద్ధం ఆడకపోవడం, నీతిగా ఉండడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, రావడం, దేవుని ప్రార్థించడం. అయితే అది ఒక క్రమబద్ధకంగా మనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వాక్యానుసారంగా జీవించడం అంటే దేవునితో ఎక్కువ సమయం మాట్లాడాలి. ప్రతి విషయము మన కష్టం వస్తున్నప్పుడు, మన బాధ కలుగుతున్నప్పుడు, మనకు బలహీనత వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో మనము
దేవునికి చెప్పుకుంటూ ఉంటాం. ఆశీర్వాదం వచ్చినప్పుడు మన కృతజ్ఞత కూడా చెల్లించం. ప్రభా, ఈ దినము నాకు ఇంతగా ఆశీర్వదించావు ప్రభా, ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలనయ్యా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. నాకు ఈ బలహీనత నుండి విడిపించావు, ఈ రోగం నుండి విడిపించావు ప్రభా. నేను అక్కడ 20,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను హాస్పిటల్లో. అదే మరి మరలా నేను దీన్ని కృప వల్ల నేను స్వస్థత పొందుకున్నాను అని దేవుణ్ణి మనం గుర్తెరగిన వారిగా ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళి 20,000 రూపాయలు ఇచ్చేస్తూ ఉంటాం. ఒకనొక సమయంలో దేవుడు మన ప్రార్థన ఆలకించి మన బలహీనత విడిపించేటప్పుడు దానికి మనం కృతజ్ఞత చెల్లించు. అలాగని మనం చెప్తూ ఉంటే కొంతమంది అంటారు, దేవుడు ఏ కానుక వేయమని చెప్పి ఉన్నారా అనేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను కానుకల గురించి చెప్పట్లేదు, కానీ కృతజ్ఞత దేవుడు సమర్పించుకుంటేనే కార్యం చేస్తాడా? కృతజ్ఞత. యాకోబు బెహర్షెబ మరి ఆ అరణ్య ప్రాంతంలో మరి తను ఒక రాయిని తలగడగా ఉంచుకొని ప్రార్థన మరి పండుకున్నప్పుడు తనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే ఆకాశం నుండి ఒక విచ్చిన మరి పైనుంచి కింద వరకు దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం ఆయన చూశారు. చూసినప్పుడు ఇది ఇక్కడ దేవుని ప్రసన్నత ఉన్నది. ప్రభా, నేను వెళ్తున్నా, మరి మా మామ దగ్గరికి లాభాన్ దగ్గరికి వెళ్తున్నాను, నేను వెళ్ళి 2 ఆశీర్వాదం పొందుకున్నట్లయితే ఇక్కడ నేను ఈ రాయిని నేను నిలువబెట్టి వెళ్తున్నా, మరి నీ మందిరం కడతానని సమర్పణ చేసుకుని వెళ్ళాను. అదొక సమర్పణ, అదొక్కటి కృతజ్ఞత, దేవుని మీద ఉన్న నమ్మకం, విశ్వాసం. ఎందుకు యాకోబు సమర్పణ కృతజ్ఞత కలిగి సమర్పణ చేసుకుని వెళ్ళవలసిన పని ఏమిటి? అది ఒక కృతజ్ఞత. దేవుని సన్నిధానంలో వాక్యానుసారంగా జీవించడం అంటే ఇది కూడా ఒక భాగమని మనం గుర్తించవాలి. మరి అక్కడ రాతి నేలలోని విత్తనాలు వేశారు, ముండ్ల తిప్పల్లోని విత్తనాలు వేశారు, అలాగే మంచి నేలలోని విత్తనాలు వేశారు. దేవుడు ఆ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు 3 ప్రయోజనమైనప్పుడు 3 దేవుడు ఆశీర్వదించేస్తానని ఎందుకు చెప్పలేదు? అంటే మనము చేయ వాటిలో కూడా మరి అవి దేవునికి ఇష్టమైనవిగా ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించేవారుగా ఉండాలి, అందులో నమ్మకంగా ఉండాలి, ప్రార్థనలో నమ్మకం ఉండాలి, మరి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలుని దేన్ని కూడా మనము మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలుని ఎప్పుడు కూడా మనం మర్చిపోయిన వారిగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉండడం, దేవునికి ఇష్టానుసారమైన జీవితము మనం జీవించం. సహోదరుడా, దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటంటే, నువ్వు దేవుని యందు నువ్వు ఆశీర్వదించబడాలి అంటే మరి 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా దేవుని చేసిన మరి మేలును బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. వాక్యానుసారంగా వాక్యాన్ని పాటించేవారిగా ఉండాలి. వాక్యంలో మరి దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. సహోదరుడా, అలా అనేక మంది అన్న మరి తన గొడ్రాలై ఉన్నప్పుడు తనొక సమర్పణ చేసుకుంది. ఏమని సమర్పణ? తనకొక కుమారుని దేవుడు దయచేసినట్లయితే పాలు విడిచిన వెంటనే దేవుని యొక్క మందిరంలో విడిచిపెడతానని, దేవుని సేవకులకి ఇస్తానని తను సమర్పణ చేసుకుంది. ఆ రీతిగా కృతజ్ఞత కలిగి ఉంది. అనేక మార్లు మనం సమర్పణ చేసుకుంటాం, నిలకడ అనేది ఉండదు మనలో.
సమర్పణ ప్రకారం మనము జీవించలేని వారిగా ఉంటాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడిన మాట ఏమిటి అంటే, నీవు వాక్యానుసారంగా మంచి నేలను విత్తనముగా నీవు ఉండాలి, నువ్వు ఫలించాలి అంటే మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి అన్ని విషయములలోనూ మీరు కృతజ్ఞత కలిగి ఉండుడే అని దేవుని వాక్యం సెలవించి ఉన్నది. అన్ని విషయాల్లో కృతజ్ఞత. ప్రభా, నాకు ఇటువంటి జీవితం ఇచ్చావయ్యా, ఇంత మంచి మరి జీవితాన్ని ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఇంత మంచి బిడ్డలని ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. ఇంత మంచి మరి గృహాన్ని ఇచ్చావయ్యా, వందనాలు. ఇంత మంచి భర్తని ఇచ్చావయ్యా, వందనాలు. ఏ దినమైన మనము దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటామా? ఆయనకి ఇచ్చిన వస్త్రాలను బట్టైనను, ఆహారాన్ని బట్టైనను, తిని బట్టైన కృతజ్ఞత చెల్లించు. ఎప్పుడో మన జ్ఞాపకం వచ్చినప్పుడు చిన్ని ప్రార్థన చేసుకుంటాం. కానీ ప్రతీది కూడా, ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగిన వారుగా, ప్రార్థనా జీవితం కలిగిన వారుగా, వాక్యానుసారంగా జీవించు వారుగా మనం బ్రతికినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. నువ్వు ఫలించి విత్తనం ప్రతిఫలంగా ఉంటుంది. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్లయితే నువ్వు అన్నిటిలో విజయాన్ని పొందుకుంటావు. నాకు ఎట్టి జ్ఞానం లేదు, నేను ఏ రీతిగా ముందుకు వెళ్ళగలను అనుకుంటా. కానీ వెళ్ళగలమంటే అనేకులు అవమానిస్తారు ఈ పోరాటంలో. మరి అనేకులు నువ్వు చేసిన సహవాసంలో మరి అవమానించి అనేకమైన అపనిందలు ఎన్నో వస్తాయి. కానీ నేను నిరీక్షణను మాత్రం విడిచిపెట్టగా విజయం పొందు వరకు కూడా ఎందరు నిన్ను కించపరిచినా, ఎందరు నిన్ను అవమానించినా, ఎందరు నిన్ను నిందించినా కానీ నీవు మాత్రము నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధానంలో విశ్వాసముతో వాక్యానుసారముగా, వాక్యం ఈ రీతిగా రాయబడి ఉన్నది, నేను వాక్యం ప్రకారంగా నేను ముందుకు సాగుతాను, వాక్యానుసారంగా నేను జీవిస్తాను. కానీ జీవించలేకపోతే ప్రభా అటువంటి జీవితం నాకు దయచే ప్రభా అని నువ్వు దేవుని సన్నిధానంలో అడిగినట్లయితే దేవుడు ఉన్నతంగా నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఇంటి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.